హెయిర్ చాలా ఒత్తుగా లావుగా, లావు ఒత్తు ఒకటే కదా, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇది స్కాల్ఫ్ లో ఉన్న ప్రతి ప్రాబ్లం నాకు ఇంట్రెస్ట్ పోయింది. అందుకని ఈ రోజు వీడియో అంతా కిచెన్ లోనే రన్ చేద్దాం. నాకేం కనపట్టలేదు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమోతి 1318 అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్ ఆల్సో. కిచెన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఈరోజు ఎలాంటి కుకింగ్ ఇలాంటి ఏమి చేస్తున్నానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈరోజు నేను మీతో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందుకని ఈరోజు వీడియో అంతా కిచెన్లోనే రన్ చేద్దాం. సో ఎవరికి ఇష్టం ఉండదు హెయిర్ చాలా ఒత్తుగా లావుగా, లావు ఒత్తు ఒకటే కదా, ఒత్తుగా లాంగ్గా అంటే పొడవుగా కావాలి అని ఎవరు అనుకోరు. అలాంటి వాళ్ళకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు, లెట్స్ గెట్ స్టార్టెడ్. నా హెయిర్ వాష్ చేసి 5 days అయిపోయింది. ఈరోజుతో హెయిర్ వాష్ చేయాలి. చాలా ఆయిలీగా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు కొంచెం ఒక వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను హెయిర్ వాష్కి బిఫోర్గా. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, దానిలో ఏమేమి మిక్స్ చేస్తాను, ఎలా యూజ్ చేస్తాను ఏంటి అన్నది నేనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇంకా చూసేద్దామా ప్రాసెస్ ఏంటన్నది. ఇప్పుడు నేను ఇక్కడ పుదీనా రెమ్మలు తీసుకుంటున్నాను. 6 రెమ్మలు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన లోపల స్కాల్ఫ్ దగ్గర ఉన్న హీట్నెస్ అంతా దీనివల్ల చాలా బాగా కంట్రోల్ అవుతుంది. దీనివల్ల మనకు అల్లం కూడా తీసుకుంటున్నాను. దీనివల్ల మనకు డాండ్రఫ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. స్పూన్ మెంతులు ఇవి తీసుకుంటున్నాను. వీటి వల్ల కూడా హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ రీగ్రోతింగ్ వస్తుంది, మనకి హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీటి వల్ల కూడా. నేను ఒక స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను, అల్లం తీసుకుంటున్నాను, ఇది తీసుకుంటున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రోజ్మెరీ లీవ్స్. ఇందులో మనకు ఫ్రెష్ లీవ్స్ ఉంటాయి, డ్రై లీవ్స్ ఉంటాయి. నా దగ్గర అయితే ఫ్రెష్ లీవ్స్ లేవు, డ్రై లీవ్స్ ఉన్నాయి. సో వీటిని అంటే నేను ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తాను. చాలా బాగా పనిచేస్తుందండి హెయిర్కి సంబంధించి. ఇది నేను ఆల్రెడీ ఒక 2 ప్యాకెట్స్ యూజ్ చేసేసాను. ఇక్కడ కొంచెం ఉంది, ఈ కొంచెన్ని ఇప్పుడు వాడేస్తాను. ఇంకా ఇప్పుడు మనం యూజ్ చేయాల్సినవి అయితే మనకు ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలు. ఇంకా మీరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు ఇవి లేకపోయినా, ఇది లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలు. కొంచెం చాలా హెల్దీగా పెంచుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ పెరగకపోయినా పర్లేదు, ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే చాలు. బట్ అలాంటిది ఏమి ఉండదు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అండ్ డాండ్రఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ కంట్రోల్ అయిపోద్ది. ఇది ప్రొసీజర్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇంత పెద్ద గిన్నె తీసుకోవాలి. నాకు ఈ బౌల్ సరిపోతుంది. యాక్చువల్లీ ఇందులో హాఫే మరగబెడతాను, ఎందుకన్నా చిన్నది తీసుకున్నా పర్లేదు. బట్ సో ఇందులో మనం ఇప్పుడు బాయిల్ చేద్దాము. ఫస్ట్ అయితే దీన్ని స్టవ్ మీద పెడుతున్నాను. ఎలా చేద్దాం ఏంటన్నది చూపిస్తాను రండి. నేను ఇందులో 3 గ్లాసుల వాటర్ని పోస్తున్నాను. నా హెయిర్కి ఈ వాటర్ అనేది 1 week వరకు సరిపోతుంది. మీరు హెయిర్ వాష్ ఎన్నిసార్లు చేస్తారో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. నేనైతే వీక్లీ 1 or 2 times హెయిర్ వాష్ అనేది చేస్తాను. వాటర్ అనేది ఇలా మసులుతున్నప్పుడు అంటే వాటర్ అనేది గోరువెచ్చగా మరిగినప్పుడు మనం 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి 3 teaspoons రోజ్మెరీ లీవ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఎన్ని గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటామో అన్ని teaspoons రోజ్మెరీని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చిన్న అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ మెంతులు, అలాగే కొన్ని పుదీనా కొమ్మలతో కట్ చేసి వేసుకోవాలి. దీనిని 15 to 20 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. చాలామంది అన్నీ వేసాక 1 hour బాయిల్ చేస్తున్నారు. అలా కాకుండా వాటర్ని బాయిల్ చేసి ఇవి వేస్తే చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం అయితే దీని గురించి ఏంటి, దీని బెనిఫిట్స్ ఏంటి, ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అన్నది మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాము.
రోజ్మెరీ అనేది నా హెయిర్ కేర్లో ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఎంతమందికి అంటే ఎలాంటి వాళ్ళైనా కూడా, ఎలాంటి హెయిర్ ఉన్నా కూడా, అంటే కర్లీ హెయిర్ ఉన్నా, వేవీ హెయిర్ ఉన్నా, స్ట్రైడ్ హెయిర్ ఉన్నా, ఎలాంటి హెయిర్ టైప్ ఆఫ్ ఉన్నా కూడా మీరు ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని దీన్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది అంటే ఇప్పటివరకు నేను చాలా ప్రొడక్ట్స్ అయితే షాంపూస్ యూజ్ చేశాను, అన్నీ యూజ్ చేశాను, బట్ ఇది ఇచ్చినంత రిజల్ట్ నాకు ఇంకేది ఇవ్వలేదు. ఈవెన్ మీరు యూజ్ చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ కొత్తగా ఎవరైనా యూజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీరు రోజ్మెరీ వాటర్ని ఒకసారి వాడటం స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది చూస్తారు. ఇమ్మీడియట్గా మీ హెయిర్ గ్రోత్ అనేది మీరు చూడగలుగుతారు. అలా అని 1 డే యూజ్ చేసి ఏంటి నా హెయిర్ గ్రోత్ రాలేదు అని మాత్రం అనకండి. మీరు కంటిన్యూగా ఒక 2 months యూజ్ చేసిన తర్వాత అప్పుడు దాని రిజల్ట్ అనేది చూడండి. మీకు ఇంకా మీరు అంటే ఎందుకు నాకు రాలేదు అనే క్వశ్చన్ మార్క్ మీకు ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజల్ట్ చూస్తారు అది యూజ్ చేసిన తర్వాత. సో అప్పటి నుంచి మీరు కంటిన్యూ అవుతారు. దీన్ని మీ డైలీ హెయిర్ కేర్ రొటీన్లో మీరు ఇదంటూ కంటిన్యూ అవుతారు. ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అన్నది చెప్పేసి. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది మనకు ప్రజెంట్ మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కూడా ఇది మనకు అవైలబుల్లో ఉంది. ఇన్ కేస్ మీకు అంటే దొరకట్లేదు అని అనుకుంటే కనుక మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఇది అవైలబుల్లో ఉంది. మనకు జస్ట్ ఇది 100 grams 150 రూపీస్కి వచ్చేస్తుంది అన్నమాట. ఇది మీరు అంటే సింగిల్గా ఒక పర్సన్ యూజ్ చేస్తే 5 to 6 months ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్యాకెట్ ఒకటి. నాకు ఇది రీసెంట్ టైంలో నాకు ఇది చాలా ఫేవరెట్ ఐటమ్ అయిపోయింది. మీరు ఇది కనుక ఎలా యూజ్ చేయాలంటే వీక్లీ 2 days కనుక మీరు యూజ్ చేస్తే అసలు మీరే ఎక్స్పెక్ట్ చేయరు. రిజల్ట్ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. సో అప్పుడు మీకు ఎవరు చెప్పకుండానే అంటే ఎలాంటి బద్ధకం లేకుండా మీరే ఇది కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్గా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేసి నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. 20 minutes తర్వాత వాటర్ అంతా బాగా చల్లారినాక ఇలా ఒక బాటిల్లో వాటర్ అనేది పోసుకొని ఒక 1 week వరకు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు తల స్నానం చేయాలి అనుకుంటే 4 waysలో దీన్ని వాడచ్చు. ఒకటి, ఆయిల్ పెట్టుకున్నాక హెయిర్ వాష్ చేయడానికి 1 hour బిఫోర్గా వాటర్ అనేది స్ప్రే చేసి మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేయొచ్చు. 2 వచ్చేసి నైట్ టైము హెయిర్కి స్ప్రే చేసి మసాజ్ బాగా చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. 3rd one వచ్చేసి డైలీ వాటర్ని హెయిర్కి స్ప్రే చేసి మసాజ్ చేసుకొని వీక్లీ 1 or 2 times ఎప్పుడైనా హెయిర్ వాష్ చేయొచ్చు. దీనివల్ల స్కాల్ప్ పాడవడం, స్మెల్ రావడం ఇలాంటివి ఏమి ఉండదు. ఇది నేను డైలీ చేస్తుంటాను. 2 types డైలీ ఫాలో అవుతాను అనమాట. అందులో వచ్చేసి 4th way ఇది నేను ఫాలో అయ్యేది మెయిన్లీ. 4th way ఏంటంటే మనం తలస్నానం చేయడానికి వెళ్ళినప్పుడు తలస్నానం మొత్తం హెయిర్ వాష్ అంతా చేసేసిన తర్వాత షాంపూ అంతా అప్లై చేసేసుకోవాలి. అన్నీ చేసేసిన తర్వాత మనం ఒక మగ్గులో నార్మల్ వాటర్ తీసుకొని ఈ వాటర్ని మిక్స్ చేయాలి. ఈ వాటర్ని మిక్స్ చేసిన తర్వాత ఇది స్కాల్ప్కి ఆ వాటర్ని పోసేసుకోవాలి. ఆ వాటర్ అలాగా పోసేసుకున్న తర్వాత ఇంకా మీరు నార్మల్ వాటర్ అలాంటిది ఏం పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వాటర్ పోసేసుకున్న తర్వాత టవల్ పెట్టుకొని తుడుచుకొని వచ్చేయచ్చు. ఇది కలర్లో ఉంది కదా, ఈ డ్రెస్ ఏమైనా పాడైపోతుందేమో లేదంటే ఏమైనా స్మెల్ వస్తుందేమో అని ఏం ఉండకండి. డ్రెస్ అయితే అస్సలు పాడవదు. డ్రెస్ ఏదైనా వైట్ డ్రెస్ అని ఎనీథింగ్ ఏ డ్రెస్ అయినా కూడా అస్సలు పాడవదు. అండ్ స్మెల్ అంటారా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి స్మెల్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు, అంటే బ్యాడ్ స్మెల్ ఏమి రాదు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్మెల్ కూడా వచ్చేసి. సో అది నేనైతే ఇది యూజ్ చేసిన తర్వాత కండిషనర్ని కూడా ఆపేసాను. కండిషనర్ కూడా ప్రజెంట్ అయితే నేను యూజ్ చేయట్లేదు. ఒకప్పుడు కండిషనర్ కంటిన్యూ యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు నేను ఈ వాటర్ పెట్టుకొని నేను కండిషనర్ కూడా ఏమి యూజ్ చేయట్లేదు. చాలా బాగా పనిచేస్తుంది ఇది నాకు. ఇది స్కాల్ప్ హెల్త్ బెటర్గా చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి అంటే డాండ్రఫ్ అది కామన్గా ఉండేది అందరికీ కూడా. డాండ్రఫ్ కానీ కొంచెం దురద పెట్టడం కానీ ఇది కామన్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఒకప్పుడు డాండ్రఫ్ ఏదో ఒక అట్టలాగా ఉండేది అన్నమాట హెయిర్ మీద. నేను డే బై డే హెయిర్ వాష్ అయితే కంటిన్యూగా చేసేదాన్ని. ఎందుకంటే నాకు అది ఫస్ట్ డే హెయిర్ వాష్ చేసినప్పుడు బాగానే ఉండేదాన్ని. సెకండ్ డే నెక్స్ట్ డేకి హెయిర్ వాష్ చేయను కదా,
సో నైట్ విపరీతంగా దురద పెట్టేసేది, గోకడం వల్ల అంటే చాలా మంట వచ్చేసేది, ఆ డాండ్రఫ్ అనేది కూడా చాలా ఎక్కువగా పడిపోతుండేది అన్నమాట. సో ఎవరికి ఇలాంటి ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది. అండ్ నాకు సెకండ్ డేకి హెయిర్ అనేది చాలా అంటే చాలా జిడ్డుగా తయారైంది. ఇది ఏదో ఆయిల్ పెట్టేలాగా అలా అనిపించేది. నేను ఎప్పుడైతే రోజ్మెరీ వాటర్ని వాడడం స్టార్ట్ చేశానో నాకు డాండ్రఫ్ అనేది అస్సలు కనిపించడం లేదు, అంటే నా డాండ్రఫ్ అనేది లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను డే బై డే హెయిర్ వాష్ కూడా చేయట్లేదు. వీక్లీ 1 or 2 times చేస్తాను. లేదు అంటే సమ్ టైమ్స్ నేను బిజీగా ఉంటే వీక్లీ వన్సే చేస్తాను. అలాంటి టైంలో కూడా నాకు హెయిర్ అనేది ఆయిలీగా అనిపించట్లేదు. అండ్ వీక్ అంతా ఉంటే లైట్గా స్వెట్ పట్టి సంథింగ్ ఇలా కొంచెం అనిపిస్తుంది తప్ప ఒకప్పుడు అంటే ఏదో ఆయిల్ పెట్టుకున్నంత ఫీలింగ్ అయితే రావట్లేదు ఈ డాండ్రఫ్ వలన. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాండ్రఫ్ లేదు, ఇప్పుడైతే చాలా బాగా యూజ్ అయింది నాకు. డాండ్రఫ్ విషయంలో అయితే చాలా బాగా రిజల్ట్ చూసాను. అండ్ నా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా రిజల్ట్ చూసాను. నేను పిక్స్ అండ్ వీడియో షేర్ చేస్తాను మీకు మిడిల్లో. అంటే నేను హెయిర్ గ్రోత్ ఎంత ఫాస్ట్గా నాకు అది గ్రోతింగ్ అయింది ఏంటి అని చెప్పేసి, ఇది యూజ్ చేయకముందు నా గ్రోతింగ్ ఎలా ఉంది, యూజ్ చేసిన తర్వాత నా గ్రోతింగ్, నా హెయిర్ ఫాస్ట్గానే గ్రోత్ అవుతుంది, బట్ ఇది యూజ్ చేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అయ్యింది. సో 1 year వేరియన్స్లో నా హెయిర్ అనేది ఎలా ఉంది అన్నది కూడా నేను సైడ్కి పెట్టాను. చూడండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో అది ఇంత మంచి ఇంగ్రీడియంట్ని మీతో షేర్ చేసుకోకపోతే బాగోదు కదా. సో అందుకని ఈరోజు నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను. నేనైతే చాలా సాటిస్ఫై అయినా, 100కి 200% నేనైతే దీంతో చాలా సాటిస్ఫై అయ్యాను. మీరు కూడా సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 2 months కంటిన్యూగా యూజ్ చేసి ట్రై చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతటి వరకే. నెక్స్ట్ ఏం చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినా అస్సలు మిస్ అవ్వకండి. అండ్ పక్కన ఉన్న ఒక బెల్ ఐకాన్ మీద టంగుని క్లిక్ చేయండి. అప్పుడు ఏమైనా నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.